కొంత పైకి లేదు మీడియా ఎలక్ట్రానిక్ ద్వారా మరి పత్రికా ప్రకటన వాళ్ళందరూ కూర్చుని నమస్కారాలు. నా పేరు దాసరి వీరబాబు అండి. మేము కూడా అందరం అనుకుని ఎస్ఎన్హెచ్ హాస్టల్ ద్వారా చదివి మరి ఒక మంచి ఐడియాలజీ కోసం అందరం అనుకొని ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు ఈ పత్రిక ప్రకటన ద్వారా ప్రకటించబోయే ప్రగతిశీల మానవ విద్యార్థి సమైక్య తెలంగాణ అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రేపు ఉదయం 10 గంటలకు రామకృష్ణ ఫంక్షన్ హాల్లో బైపాస్ రోడ్లోని ఈ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు మా గౌరవ అధ్యక్షుడు చెప్పిన విధంగా మేము అనివార్య కారణాల వల్ల కొంచెం అవగాహన లోపం వల్ల కొత్తగా ఏర్పడటం వల్ల మరియు వ్యక్తిగతంగా కలవడం వాళ్ళు అనేకులు ఉన్నారు. వారు అన్నిగా భావించి ఈ పత్రికా ప్రకటన ద్వారా మేము చెప్తున్నటువంటి ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా అందరూ వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఎజెండా ప్రకటిస్తుందో అది రేపు జరగబోయే ఆవిర్భావ సభలో కొన్ని కమిట్మెంట్స్ స్టూడెంట్స్కి అలాగే బాల మహానాడు జేఏసీ కమిటీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పరిణామాలను బట్టి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది. ప్రధాన అంశాలు ఎంచుకొని మేమందరం కలిసి చదువుకునేవాళ్ళం, మేమందరం ఒకటే అనుకున్నాం. కానీ ఏదైతే వర్గీకరణ వస్తుందో ఇక మాకు కూడా ఓపిక నశించి తప్పకుండా ఒక మాల మహానాడు ద్వారా మేము కూడా ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఒకే హాస్టల్లో చదివిన వారు ఒకే భావం కలిగి ఒకే ఆలోచన కలిగి ఈ యొక్క ప్రగతిశీల మాల విద్యార్థి సమైక్య తెలంగాణ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా అనేకులకు విద్యార్థులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. మా వంతు ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా జిల్లాల వారిగా మండలాల వారిగా రేపు రానున్న వాళ్ళు గ్రామాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి ఈ ఆర్గనైజేషన్ ఇంకా మరింత ముందుగా తీసుకెళ్తామని మేమందరం ఆశిస్తున్నాం. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. తప్పకుండా ఇంకా వ్యక్తిగతంగా మేము ఆహ్వానం అందించిన వారు కూడా అన్నిదా భావించి ఇదే ఆహ్వానంగా తీసుకొని తప్పకుండా అందరూ పాల్గొంటారని మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల.